పెందుర్తి మండలం పురుషోత్తంపురం గ్రామంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ కేంద్రంలో మాతేశ్వరి మమ్మ స్మృతి దినోత్సవం ఘనంగా జరిపించారు. జూన్ 24, 1965న ఆధ్యాత్మిక చింతనలో సంపూర్ణతను సాధించి అవ్యక్తమయ్యారు. ఈ సత్సంగాన్ని కేంద్రం బ్రహ్మ కుమారిల ప్రతినిధి బీకే సత్యవతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మ కుమారిలు రూప, పావని, రేష్మ, దివ్యాలు సామూహిక యోగాభ్యాసము సభ్యులతో చేయించారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రతినిధి సత్యవతి మాట్లాడుతూ జీవితంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను భాగస్వామ్యం చేసుకోవాలని, ప్రస్తుత పరిస్థితులలో అత్యంత కీలకమైందని పిలుపునిచ్చారు. దేవకీదేవి మాట్లాడుతూ విశ్వ కళ్యాణ బాధ్యత మనందరి కర్తవ్యం అదే అని, దాని కొరకు 7 రోజులు శిక్షణ పొందాలని అన్నారు. ఎలా చేయాలి? విశ్వాన్ని పట్టుకుంటారా? పట్టుకోగలరా? మరి ఎలా పట్టుకుంటారు? ఎలా పట్టుకోగలరు? విశ్వం మందే అంటున్నాం, కానీ ఎలా పట్టుకోవాలి? అదంతా మనదే అంటున్నారు, భగవంతుడు కూడా మీదే అంటున్నారు, మనం కూడా అంటున్నాం అది ఇదంతా నా భూమి, ఇల్లు పట్టుకున్నాం, ఇది నాదే అంటున్నాం, కానీ అది విశ్వంలో ఒక భాగమే, అది మీరు ఎలాగే. ఇవన్నీ 7 రోజులు కోర్స్ వచ్చి వినాలి అప్పుడు అని చెప్పాలి. ఎందుకంటే విశ్వ కళ్యాణం అని ఇప్పుడు గవర్నమెంట్ సర్వీస్ చేయాలంటే 5 సంవత్సరాలు చదువుతున్నారంటారు. మరి విశ్వ కళ్యాణం చేయాలంటే, ఆ సర్వీస్ చేయాలంటే 7 days బేసిక్ ఏబిసిడి అయిపోయే శాతం ఉంది. అందుకే అందరికి అసలు ఏబిసిడి తెలియలేదు, కానీ అందరికి అట్టేసిపోయింది ఎక్కువ. చిత్తకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అదంతా డిగ్రీ లెవెల్, అది బేసిక్ కాదండి. బేసిక్ అయిపోయాక డిగ్రీలోకి వెళ్ళేటప్పుడు ఒకసారి డిగ్రీ చేసేస్తారు. మమ్మల్ని చూడంగానే అందరూ అనుకున్నా డిగ్రీ చేసేయాలి. డిగ్రీ ఎలా చేసేస్తారు? ఫస్ట్ బేసిక్ అయ్యాక డిగ్రీ. ఆ డిగ్రీకి వెళ్ళాలంటే ముందు మనం హర్షాన్ని చెప్పారు కదా, 7 రోజుల కోర్సు, 40 రోజులు. ఆయన ఆత్మ చాలా రిఫైన్ గా ఉంది. 40 రోజుల్లో ఆయన అన్ని అనుభవం చేస్తారు. అలాగే అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు అనుభవం అవ్వకపోతే తర్వాత సమయం మనల్ని మోసం చేస్తుంది. ఆ మోసంలో భగవంతుడు వెళ్ళకూడదని ఇప్పుడు విశ్వ కళ్యాణం ఇలా అది అది అని మనకి ఒక తోవలో తీసుకెళ్తున్నారు భగవంతుడు. మరి మీరు అందరూ వచ్చి ఇక్కడ మరి అక్కయ్యలు వచ్చినప్పుడే కాదు, మనం అక్కయ్యలు వచ్చేటప్పుడు రెడీ అయిపోవాలి. అక్కయ్యలాగా ఇప్పుడు ఎలాగ మినిస్టర్ వస్తున్నారంటే వాళ్ళందరూ కూడా ఎలా చేసుకుంటారు, వాళ్ళ ఏం సింబల్స్ వేసేసుకుంటున్నారు. స్వాగతం చెప్పాలంటే ఏ సింబల్ వేసుకుంటున్నారు? తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం సింబల్ వేసుకొని రెడీగా ఉంటారు. అలాగే మన అక్కయ్యలు వచ్చేటప్పుడు మనం ఏ సింబల్ లో కనబడాలి? ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి ఫౌండర్ ఆదిమాత జగదాంబ సరస్వతి యొక్క 58వ స్మృతి దివస్ ఇది. అయితే ఈరోజు ప్రత్యేకంగా బ్రహ్మకుమారి సెంటర్స్ లో జూన్ 24వ తారీఖున 1964లో ఆమె ఈ దేహాన్ని వదిలిపెట్టారు. అయితే ఆమె చాలా పవిత్రమైనటువంటి ఆత్మ, స్వయంగా పరమాత్మను ద్వారా ఆమె పాలన పొందారు. ఆమె జీవితాన్ని భగవంతునికి సంపూర్ణంగా సమర్పించారు. ఆమె ప్రతి శ్వాసలో పరమాత్మే తప్ప ఇంక ఇతర విషయాలేమీ కూడా ఉండేవి కాదు. ప్రతి సమయాన్ని, సంకల్పాన్ని పరమాత్మ యజ్ఞంలో సమర్పించినటువంటి జగన్మాత, జగత్ తల్లి మరియు సరస్వతి. ఈమెనే భక్తిలో జగదాంబ, మహాకాళి, దుర్గా, కామండేశ్వరి రకరకాల పేరుతో పిలుస్తూ వచ్చారు. ఎందుకంటే దేవి అంటేనే దుర్గుణాలని హరించే శక్తి కలిగినటువంటి దేవి. అంతేకాని దుర్గుణాలు కలిగిన మనుషులని కాదు, దుర్గుణాలని. ఎందుకంటే ఆ శక్తిని ఆమె స్వయం పరమాత్మ నుంచి ప్రాప్తి చేసుకున్నారు. పరమాత్మనే తన యొక్క స్వామిగా, పరమాత్మనే తన తండ్రిగా,
పరమాత్మలతో సర్వ సంబంధాల యొక్క సుఖాన్ని అనుభవించారు.